పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక ఇండియాలో ప్రభుత్వ బ్యాంకులు కేవలం 4. ప్రభుత్వ రంగ బ్యాంకర్ల మలివిడత విలీన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 5 ఏళ్ల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు తగ్గించింది. ఇప్పుడు ఆ సంఖ్యను 4కు తగ్గించాలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో త్వరలో మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టనుంది. బ్యాంకుల మలివిడత విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ 12 బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టి 4 బ్యాంకులుగా చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సమాలోచన చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం కల్లా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చూస్తుంది. అందుకనుగుణంగా అడుగులు వేస్తుంది. విలీనం తర్వాత కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా యూనియన్ బ్యాంక్ విలీనం తర్వాత ఏర్పడే మరో బ్యాంకు మాత్రమే ఉండనున్నాయి. అంటే ఇండియాలో ఇక 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మనం చూడనున్నాం. తొలుత చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులో విలీనం చేయనున్నారు. అనంతరం వాటిని 4 బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. ఎస్బీఐలో ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ విలీనం చేయనుండగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను కలిపి ఒకే బ్యాంకుగా మార్చనున్నారు. ఇక ఎస్బీఐ, పిఎన్బి, బీఓబీలలో విలీనం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థిక శాఖ విలీన ప్రక్రియ ఎలా చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తుండగా అనంతరం కేబినెట్ ఆమోదానికి పంపనున్నారు. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయానికి ఫైల్ వెళ్లనుంది. అంతేకాకుండా బ్యాంకుల విలీనంపై సెబీ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమంటూ ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలతో బ్యాంకుల విలీనంపై మళ్లీ చర్చ మొదలైంది. బ్యాంకుల మలివిడత విలీనం మళ్లీ ఉంటుందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.